Hey guys, this is my second story, దరిచేరని ప్రేమ నా ఫస్ట్ వన్. సో మీరు కనుక చూసుంటే ఇది కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్సో సపోర్ట్ మీ. అండ్ చూడకపోతే కనుక మేబీ అది కూడా మీకు నచ్చుతుందేమో చూసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. వేసవి వెన్నెల ఎపిసోడ్ 1. మీనా, అమ్మలేని పిల్ల అని గారాబం చేస్తుంటే నువ్వు మరీ శృతి మించిపోతున్నావు. ఇలాగా నీ సంగతి. నువ్వు మళ్ళీ కాలేజ్ తెరిచే వరకు ఇంట్లో కాలు అడుగు పెడితే లేదు. మన ఊరు వెళ్దు కానీ అక్కడ మీ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే కానీ నీకు తిక్క తరగదు. అక్కడ ఎలా ఉండాలో ఏంటో వాళ్ళు నేర్పిస్తారు. ఈరోజు ఈవినింగే ప్రయాణం, పద బ్యాగ్ సర్దుకో అని మీనా వాళ్ళ నాన్న నాగేశ్వరరావు మీనా అంత బ్రతిమలాడినా తన మాట వినిపించుకోకుండా ఆయన రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళి, బావా, నేనే నాగేశ్వరరావుని, మన మీనా ఈ సెలవులకు వస్తుంది, ఒకసారి పార్వతీకి ఇవ్వవా అన్నారు. చెల్లెమ్మ, మన మీనాకి అల్లరి బాగా ఎక్కువైంది, ఈ సెలవులు అన్నీ అక్కడే ఉండమని చెప్పా. చెల్లెమ్మ, ఆ పిల్లకి కొంచెం బాధ్యత ఒద్దిక నేర్పించమ్మా. అది అంతలా చెప్పాలా అన్నయ్య? ఎలానో మన పిల్లలు కూడా వస్తారు సెలవులకి, కలిసి ఎన్నో వెళ్ళింది, తప్పకుండా పంపించండి అన్నారు ఆవిడ. ఆ మాటతో కొంచెం మనశ్శాంతిగా అనిపించి ఆయన హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు సాయంత్రమే బయలుదేరతామమ్మా, పొద్దు పొడిచేలోపు అక్కడే ఉంటాం అని ఆయన కాల్ పెట్టేశారు. ఆయన రూమ్లోకి వెళ్ళిన వెంటనే మీనా, ఏంట్రా బాబు నాకు ఇది, ఆయనే అప్పుడు గారాబం చేశారు, ఇప్పుడు తప్పు చేసా అంటారు, మరి ఆయన తప్పు చేస్తే నాకెందుకు శిక్ష ఛీ అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసింది. ఓయ్, అటు నుండి కాల్ లిఫ్ట్ చేసిన స్వరం పలికిన పలుకు. అంది మీనా. ఓయ్ అంది మళ్ళీ అటు నుండి. అంది సేమ్ విధానంగా మీనా. ఈ సీన్ ఇప్పటికే ఒక 2-3 సినిమాల్లో చూస్తాం, చిరాకు వస్తుంది, కానీ కాల్ చేసి అంటావే, మాట్లాడు, అంకుల్ సీరియస్ అయ్యారా ఏంటి బాగా అంది మీనా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ. ఇక లోపల ఉంచుకునేది అంతా బయటపడేసింది మీనా టెన్షన్ పడే గొంతుతో. స్నేహో, మా మామయ్య వాళ్ళ ఇంటికి పంపుతారంట అని టెన్షన్ పడిపోతూ చెప్పేసింది మీనా. మరి చెప్తే విన్నావా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయి, నిన్ను ముంచడానికే తప్ప అక్కడ ఏం లేదు అని. సారీ అంది నెమ్మదిగా మీనా. సర్లే వదిలే, ఎన్ని డేస్ ఉంటావు అక్కడ అడిగింది స్నేహ. హాలిడేస్ అయ్యే వరకు అక్కడ ఉంటా అంది మీనా. ఎలా అయినా నాన్నతో చెప్పవే, ఆయన నీ మాట కాదనరు అని మీనా అంటుండగా నాగేశ్వరరావు గారి పిలుపు విని, ఓయ్ మళ్ళీ చేస్తాను, నాన్న పిలుస్తున్నారు, ప్లీజ్ 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 ఏదో ఒకటి థింక్ చెయ్యి అని కాల్ పెట్టేసింది మీనా. మీనా, అన్నీ సిద్ధం, కమాన్, తినకపో, లగేజ్ సర్దకపో, నీ ఇష్టం, నువ్వేం చేసినా చేయకపోయినా ప్రయాణం మాత్రం గ్యారంటీ అంటూ ఆయన ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తింటూ, కాకపోతే ఒక్కటి గుర్తుంచుకో, అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు, సో నెట్ సంగతి మర్చిపో. ఇక్కడ ఇలా డేనే ఫోన్తో ల్యాప్టాప్స్తో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతో స్టార్ట్ చేసే అలవాటు ఉన్న నీకు ఒకేసారి అవన్నీ పోతే తట్టుకోలేవు, సో నీకు నచ్చినవన్నీ ప్యాక్ చేసుకో, తర్వాత నీ ఇష్టం అని ఆయన తిండంలో మునిగిపోయారు. చిచ్చి అనుకుంటూ ఫోన్ తీసుకొని ఫస్ట్ పిజ్జా బర్గర్ ఆర్డర్ పెట్టుకుంది, తర్వాత సోడా టిన్స్ అంటే కూల్ డ్రింక్స్ ఇలా కొన్ని పట్టినవన్నీ తన మినీ ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా తనకు అవసరమయ్యే బుక్స్, గేమ్స్, టెక్నాలజీకి సంబంధించిన వగైరా అయ్యి బట్టల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నాన్న పిలుపు వినబడింది. హలో అమ్మాయి, నీ బట్టలు అక్కడికి పెట్టుకొని అక్కడ జనాల్ని భయపెట్టకు, వాళ్ళు అంతా ఎదగలేదు, జీన్స్ ఓకే కానీ మిగతా జోలికి వెళ్ళకు అని ఒక ఫ్రస్ట్రేటెడ్ గర్జన చేసి మొత్తం ప్యాకింగ్ అయితే పూర్తయింది. ఈలోపు ఫుడ్ ఆర్డర్ వస్తే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు తింటాను అనుకుంటూ వాటివైపు జాలిగా చూస్తూ, ఎంజాయ్ చేయనివ్వండి అని ఏడుస్తూ అని ఓవర్ డ్రామాటిక్ క్వీన్లా తినేసింది అలాగైతేనే. ఇంకా 3:30 అయ్యేసరికి ఒక్కోటి వాళ్ళ నాన్న మీనా కార్లో సర్దడం మొదలుపెట్టారు. ఆయన కొని తెచ్చిపెట్టి మళ్ళీ లోపలికి ఇంకొని తెచ్చిపెట్టబోయేంతలో హలో అంకుల్ అని కారులోని కూర్చొని దర్శనం ఇస్తున్న స్నేహ కనపడింది. ఆయన ఆశ్చర్యపోయినా మ్యాటర్ అక్కడ ఎలాగో వెళ్ళుంటుందని తెలుసు కాబట్టి, ఇదిగో స్నేహ, ఇప్పటికే నువ్వు తనని నా నుండి చాలాసార్లు కాపాడేసావు, ఇరుక్కున్న ప్రతిసారి నువ్వు రావడం, నేను నీ మాటలకు కరిగిపోవడం, ఈసారి అలాంటివి ఏం జరగవు, నీ పప్పులేం ఉడకో, స్టవ్ ఆఫ్ చేసా అంటుంటే ఆయన అనే విధానానికి స్నేహ నవ్వి, ఈసారి నేను మీ పార్టీనే అంకుల్, జస్ట్ కృష్ణుడు శిల్పాలుడి తప్పులు 100 సార్లు అయ్యే వరకు వదిలేసినట్టు నేను కూడా ఇప్పటి వరకు వదిలేసా అని అంటే, ఖచ్చితంగా నా పార్టీయేనా అనుమానంగా అడిగారు ఆయన.
హా అన్నట్టు తల ఊపింది స్నేహ. నిజమా? మాయలు మంత్రాలు త్రకాసులు ఏం లేవుగా అంటే లేదు అన్నట్టు నవ్వింది స్నేహ. అమ్మయ్యా అని తన గుండె మీద చెయ్యి వేసుకొని అటు తిరిగేసరికి ఇద్దరిని అపరకాలిలా చూస్తున్న మీనా అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి ఆయన సైలెంట్గా హూ హూ అని విజిల్ వేస్తూ నాకేం సంబంధం లేదన్నట్టు ఆయన అలా సైలెంట్గా లోపలికి జారుకున్నారు. ఇరుక్కున్నా అని లోపల అనుకుంటూ పైకి హిహి అని నవ్వుతూ కవర్ చేసింది స్నేహ. మిత్రద్రోహి అనుకుంటూ వచ్చింది మీనా స్నేహ దగ్గరికి. ఏయ్ ఎవరే ద్రోహి? నేనే నీకు నిజమైన ఫ్రెండ్ని, అది నీకు ఎప్పుడు తెలీదు. అయినా నిన్నేం నేను వదలట్లా, నేను కూడా వస్తున్నాగా అంతంత తెచ్చుకున్న బ్యాగ్ పైకి లిఫ్ట్ చేసింది స్నేహ. లోపల నుండి లగేజ్తో వస్తున్న ఆయన అది విని పడేశాడు. హిహిహి అని నవ్వింది స్నేహ ఆయన్ని చూసి. ఏంటి నువ్వు కూడా వస్తున్నావా అని ఆయన అడుగుతుంటే మీనా ఏమో ఆయన పడేసినవన్నీ తెచ్చి పెడుతుంటే కారులో హా అంకుల్ అని సమాధానం ఇచ్చింది స్నేహ. ఉఫ్ అనుకుంటూ పార్వతికి కాల్ చేయడానికి ఆయన పక్కకు వెళ్ళారు. హా చెల్లమ్మ, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది, నీకేం ఇబ్బందిగా లేదుగా అని మాట్లాడి కాల్ పెట్టేసి పిల్లలు ట్రిప్ ఈస్ ఆన్, మీరేమైనా వాష్రూమ్స్కి వెళ్ళి పని ఉంటే వెళ్ళి ఏమైనా ఇంకో ఉంటే చేసుకొని వచ్చి సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే ఇంకో జర్నీ స్టార్టే అని వీళ్ళిద్దరూ ఆయన్ని ఒక ఏలియన్ని చూసినట్టు చూస్తుంటే ఓకే మీకు వెళ్ళే పని లేదా, నాకుంది అని ఆయన లోపలికి వెళ్ళారు. ఈయనకి ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఇంత ఎగ్జైట్మెంట్ చి అనుకుంటూ కారులో ఫ్రస్ట్రేట్ అవుతూ కూర్చుంటే నువ్వు వెళ్తున్నావుగా అందుకేలే అని నెమ్మదిగా తనలో తను అనుకుంది స్నేహ. ఏంటి అంది సీరియస్గా మీనా వినిపించకుండా వినపడిన మాట విని. ఏం లేదు అని ముసిముసిగా నవ్వుకుంటుంది పక్కకు ఫేస్ పెట్టి స్నేహ. చా మీరెవరు నాతో మాట్లాడకండి అని హెడ్ ఫోన్స్ పెట్టుకుంది. కళ్ళు మూసుకొని సీట్ని వెనక్కి పెట్టి లోపల నుండి 15 minutes అయినా నాగేశ్వరరావు గారు రావట్లేదు. ఏంటా అని చూసిన స్నేహకి విసుకొచ్చి ఇంకా లోపలికి వెళ్దామని మీనాని భుజం మీద తడితే ఏంటి అన్నట్టు చిరాగ్గా మీనా హెడ్ ఫోన్స్ని తీసి స్నేహ వైపు చూస్తే స్నేహ అటు చూడు అన్నట్టు డోర్ వైపే చూస్తూ రెప్ప వేయకుండా ఉండేసరికి అటు తిరిగేసరికి నాగేశ్వరరావు గారు అక్కడ పంచెకట్టు కండువా ఇలా ఈ లుక్తో ఉండేసరికి డాడీ అంటూ లేచి నిల్చుంది మీనా. హే కిడోస్ ఎలా ఉన్నాను అన్నారు ఆయన రజనీకాంత్ స్టైల్లో గ్లాసెస్ పెట్టుకుంటూ. సూపర్ అంది స్నేహ. ఏంటిది అన్నట్టు చేతులు పట్టుకుంది మీనా. ఆర్ యూ జెలస్ రే అని సునీల్ గారిలా ఒక డైలాగ్ వేసి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేశారు ఆయన. మంచి మెమరబుల్ రైడ్ అవుతుంది అనుకుంటుంది స్నేహ మనసులో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీనా తలపట్టుకోవడం చూసి. అలా కొన్ని గంటల జర్నీ. ఆ జర్నీలో తండ్రి కూతురు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు యుద్ధాలు చేయడాలు చేస్తూ మధ్య మధ్యలో స్నేహాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మెంటల్ రైడ్లో ఉన్న అన్నట్టు ఫీల్ అయింది పాపం స్నేహ. పారిపోలేదు కాబట్టి మీనా హెడ్ ఫోన్స్ని తను పెట్టుకొని మేనేజ్ చేసింది. అలా కొన్ని అవర్స్ జర్నీ తర్వాత రీచ్ అయ్యారు రామారావు ఇంటికి, అదే నాగేశ్వరరావు గారి బావగారైన రామారావు ఇంటికి. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఈ టైంలో ఎవరు లేస్తాడులే అన్న థాట్స్లో ఉన్న మీనాకి ఆ ఊరే తన థింకింగ్కి నవ్వుతున్నట్టు ఆల్రెడీ దారిలో సగం మంది ఎదురుపడ్డారు ఆవులతో గేదెలతో. పార్వతీ గారేమో ముగ్గు వేస్తూ వచ్చిన వీళ్ళని చూసి అన్నయ్య మీకోసమే ఎదురు చూస్తున్నా ఇంకా రాలేదేంటా అని. వచ్చేసారా రండి రండి అంటే హా అమ్మ బాగున్నావా బావ వాళ్ళు ఎక్కడా అంటే ఆవిడ సమాధానం ఇచ్చింది ఆల్రెడీ పొలానికి వెళ్ళారని. ఇదిగోరా వీళ్ళే ఉండేది, నాకు కుదరదురా పనులున్నాయి అనేసరికి ఓ ఎప్పుడు ఎలా అంటావు అన్నయ్య అని ఆవిడ చిన్నపుచ్చుకుంటే ఆవిడ తలని మీరు దగ్గర తీసుకున్నారు. మీనా వాళ్ళ కోసం వస్తారా, అప్పుడు ఖచ్చితంగా వారం ఉంటా సరేనా అంటే సరే అని ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యి కళ్ళు తుడుచుకున్నారు. రండనయ్య అంటే లేదురా ఇప్పుడే వెళ్ళాలి వీళ్ళని చూసుకో అంటే సరే ఆగు ఇప్పుడే వస్తా అని ఆవిడ లోపలికి వెళ్ళింది. పిల్లల వైపు ఒకసారి చూసేసరికి చేతులు కట్టుకొని నిలబడి చూస్తుంది మీనా. ఏంట్రోయ్ ఆ పోజ్ అంటే నువ్వు వండటానికి రాలేదా అని అడిగింది మీనా. లేదు అని స్టైల్గా అన్నారు ఆయన. ఓహో మరి లగేజ్ ఏంటి అంటే స్టైల్గా మళ్ళీ స్పెట్స్ పెట్టుకుని యువర్ డాడ్ ఈజ్ గోయింగ్ టు గోవా అనేసరికి ఏంటి అని అరిచింది మీనా. ఆ అరుపుకి ఎవరో భయపడి లోపల ఇంట్లో ఏదో పడేసినట్టున్నారు. పెద్ద పెద్ద ప్లేట్ సౌండ్స్ విని అది విని ఏంటి గోవానా అంది మీనా. హా గోవానే, నీ 19 ఏళ్ళ కూతుర్ని గోపాలపురంలో పడేసి నువ్వు గోవా వెళ్తావా? హా ఫ్రీడమ్ని పాడు చూసుకున్నావు నువ్వు, ఇన్నేళ్ళ తర్వాత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయబోతున్నా నేను. అయినా నీది ఇప్పుడు ఇక్కడ ఉండే ఏజేలే అని పార్వతి రావడం చూసి తన కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకొని కార్కి స్టైల్గా ఆనుకొని నిల్చున్న ఆయన నార్మల్గా నిల్చున్నాడు. ఇదిగో అన్నయ్య దారిలో తినడానికి తినుబండారాలు. ఇప్పుడు ఎందుకురా ఇదంతా? డైలీ పెడుతున్నామే ఏంటి తీసుకో అని
ఇదిగో ఇదేమో పాలు ఇప్పుడే తీసా తాగు అని అంటే ఆయన కొంచెం ఆవిడ చూపించే ప్రేమతో కూడిన పెత్తనానికి మురిసిపోతూ ఆయన అవి అందుకొని కారులో పెట్టుకున్నారు. వెయిట్ అంటూ ఏదో తట్టిన దానిలా స్పృహలోకి వచ్చింది మీనా. కార్ అయితే నువ్వు తీసుకెళ్తున్నావా? ఎస్ నాన్న, అది నా కార్. అవును, అందుకే తీసుకెళ్తున్నా. ఇక్కడ నువ్వు పిచ్చి పిచ్చి నీ అల్లరికోతి వేషాలు వేస్తే అక్కడ నీ కార్కి పంచబడుతుందని ఆ కార్ని నిమిరారు ఆయన. మీనా పాపం కోపంగా చూడటం తప్ప ఏం చేయలేని సిచ్యువేషన్ తనది. తన టాప్లెస్ రెడ్ కలర్ కార్ వరల్డ్లో తనకి అన్నిటికైనా సెక్సీగా కనిపించే ఏకైక థింగ్. దాన్ని ఒకసారి హగ్ చేసుకుంది. వెళ్ళి ఐ మిస్ యూ బేబీ అని ముద్దు పెట్టి ఐ హేట్ యూ డాడీ అని అరిచి కార్ జాగ్రత్త అంది నెమ్మదిగా. చూసావా చెల్లమ్మ, డాడీకి లేవు జాగ్రత్తలు, కార్కి ఉన్నాయి అని ఆయన మాటతో మీనా తప్ప ముగ్గురు నవ్వారు. ఆయన స్టార్ట్ అవడం, పార్వతి గారు రండ్రా స్నానం చేద్దరు, వేడి నీళ్ళు సిద్ధం అని ఆవిడ లోపలికి వెళ్ళడం. ఓహో ఇందుకే నేను ఇంత లగేజ్ అంది స్నేహ మీనాతో ఇద్దరు కారు వెళ్ళిన వైపే చూస్తూ. అప్పుడే ఎందుకు అడగలేదు ఈ క్వశ్చన్ నువ్వు అని మీనా అంటే నీ లగేజ్ ఎప్పుడు భీకర భారీ స్థితిలో ఉంటుంది కదే, అదే అనుకున్నా అని మీనా చూపులు వీడికి తట్టుకోలేక వస్తున్నా ఆంటీ అని పారిపోయింది లోపలికి స్నేహ. దేవుడా అనుకుంటూ కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళింది మీనా. స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.